సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఈ సంస్థపై కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. డాక్టర్ నమ్రత అలియాస్ నీరజ తమను మోసం చేశారని, భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని, ఆరోగ్యం దెబ్బతిందని నలుగురు మహిళలు విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే 4 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడైనా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదు. అయితే విజయవాడలోనే మరో పేరుతో కేంద్రం నిర్వహిస్తూ భవనంపై మాత్రం డాక్టర్ నమ్రత సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ అనే బోర్డు పెట్టి నడిపిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇక విశాఖలో కేంద్రానికైతే అనుమతి లేదు. ఇక రాష్ట్రంలో ఇలాంటి ఐవీఎఫ్ కేంద్రాలెన్నో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ లోని సృష్టి సెంటర్ పై ఇటీవల ఫిర్యాదు అందడంతో ఈ దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడకు చెందిన నమ్రత సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కోల్కతా, ఒడిశాలలో సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ సూర్యారావుపేటలో ఆమెపై కేసులు నమోదు కాగా ఆ కేంద్రాన్ని గాయత్రి నగర్ కు మార్చి యూనివర్సల్ పేరుతో కొనసాగిస్తున్నారు. ఆది సోమవారాల్లో పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఆ కేంద్రంలో తనిఖీకి వెళ్లగా గదులకు తాళాలు దర్శనమిచ్చాయి. రికార్డులు అందుబాటులో లేవు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని నోటీస్ ఇచ్చారు. ఇదే భవనంపై డాక్టర్ నమ్రత సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరే ఉంది. ఇక విశాఖపట్నంలో సృష్టి ఐవీఎఫ్ కేంద్రానికి 2018లో ఇచ్చిన అనుమతి 2023తో ముగిసినా పునరుద్ధరించుకోలేదు. అనధికారికంగా మహారాణిపేటలో మరో కేంద్రాన్ని నడిపిస్తున్నారు. 2020 నుంచి ఈ కేంద్రంపై స్థానికంగా 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇక్కడొక కేంద్రం నడుస్తుందన్న విషయమే వైద్య ఆరోగ్య శాఖకు తెలియదు.